ఐపీఎల్ 2024ను ఓటమితో మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్ని రకాలుగా ఫెయిల్ అవ్వడం, కీలక సమయాల్లో జట్టు బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 168 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఎంఐ ఓవర్లాన్ని ఆడి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్లో గెలుపోటముల కంటే కూడా ఓ విషయం బాగా వైరల్ అవుతోంది. రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా గ్రౌండ్లో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా హిట్మ్యాన్ను పాండ్యా దారుణంగా అవమానించడం చర్చనీయాంశంగా మారింది. ఓ అనామకుడిగా ఉన్నోడిని స్టార్ ప్లేయర్ను చేశాడు. వరుసగా ఫెయిల్ అవుతున్న అవకాశాలు ఇస్తూ పోయాడు. టీంలో నుంచి తీసేస్తామని ఫ్రాంచైజీ యాజమాన్యం చెబితే వాళ్ళను ఒప్పించి మరీ జట్టులో కంటిన్యూ చేశాడు. ముంబై ఇండియన్స్తో పాటు టీమిండియాలో కూడా రెగ్యులర్ ప్లేయర్గా మారడంలో అతనికి హెల్ప్ చేశాడు. ఇలా అన్ని విషయాల్లోనూ హార్దిక్ పాండ్యాను ఆదుకున్నాడు రోహిత్ శర్మ. అతనికి అన్నీ తానే నిలిచాడు. కానీ పాండ్యా మాత్రం హిట్మ్యాన్ను దారుణంగా అవమానించాడు. ముంబై కెప్టెన్సీ మార్పు విషయంలో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్లో రోహిత్ను టార్గెట్ చేసుకున్నాడు హార్దిక్. ముంబై ఇండియన్స్కు మాజీ కెప్టెన్, టీమిండియాకు కెప్టెన్గా ఉన్న రోహిత్ను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయించాడు పాండ్యా. కెరియర్ స్టార్టింగ్లో తప్పితే ఎప్పుడూ బౌండరీ లైన్ దగ్గర రోహిత్ ఫీల్డింగ్ చేసింది లేదు. ముంబై ఇండియన్స్తో పాటు భారత జట్టుకు ఆడే మ్యాచ్ల్లో 30 యార్డ్ సర్కిల్ లోపలే ఉంటాడు రోహిత్ శర్మ. బౌలర్లకు దగ్గరగా ఉంటూ అవసరమైన టైంలో సూచనలు ఇస్తుంటాడు. అలాగే ఫీల్డింగ్ పొజిషన్ను సెట్ చేస్తూ ఉంటాడు. ప్రత్యర్థి బ్యాటర్ల ఆట తీరును గమనిస్తూ వారికి తగ్గట్లుగా స్ట్రాటజీలు వేస్తుంటాడు. అలాంటోని హార్దిక్ అవమానించాడు. మాజీ కెప్టెన్ సలహాలు సూచనల్ని వాడుకొని జట్టుకు విజయాన్ని అందించాల్సింది పోయి తనకంటే టీంలో తోపు ఎవరు లేరన్నట్లు తన ఈగోని సాటిస్ఫై చేసుకునే విధంగా రోహిత్ను బౌండరీ లైన్ పంపాడు. 30 యార్డ్ సర్కిల్లో ఉన్న హిట్మ్యాన్ను 4 లైన్ దగ్గరకు పంపాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకంటే ఘోరం చూడలేమని, రోహిత్ భయ్య ఆ టీంలో నుంచి బయటకు వచ్చాయి అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని, టీమిండియాకు ఆడేటప్పుడు రోహిత్ చేతుల్లో అడిగి ఓ రేంజ్లో పనిష్మెంట్ ఉంటుందని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఏదేమైనా రోహిత్ ఫీల్డింగ్ ప్లేస్మెంట్ మాత్రం అతడి ఫ్యాన్స్ను తీవ్రంగా బాధించిందనే చెప్పాలి. మరి రోహిత్ విషయంలో హార్దిక్ ప్రవర్తిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.